హాయ్ ఎవ్రీవన్, మీతో శ్యామ నా ఛానల్కి స్వాగతం. మనం మళ్ళీ అభిలాషలో ఈరోజు ఉన్నాము. అభిలాషకి ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, మీరు నా టైలర్ బ్లాగ్ చూసుంటారు. అందులో ఒక కస్టమర్ నేను అభిలాషకి వెళ్ళినప్పుడు మీరు బ్లాగ్లో చెప్పిన ప్రైస్ కాకుండా నాకు వాళ్ళు వేరే ప్రైస్కి శారీ ఇచ్చారు అని చెప్పారు. నేను అభిలాషకు వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆవిడ తీసుకున్న మెటీరియల్ వేరే అండి, అది కొంచెం కాస్ట్లీ మెటీరియల్, సో కాస్ట్ దానికి ఒక 50 రూపాయలు ఎక్కువ పడింది అని చెప్పారు. సో ఎనీవే నేను వచ్చాను కాబట్టి ఈరోజు కొంతమంది కస్టమర్స్ వాళ్ళ ఓల్డ్ శారీస్ ఇచ్చి చేయించుకున్న ప్రింట్స్, వాళ్ళ శారీస్ని ఎలా ప్రింట్ చేయించుకున్నారు అన్నది కూడా నేను చూపిస్తాను. దానివల్ల ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు శారీస్ మీద ప్రింట్స్ ఎలా వేస్తున్నారు, మన పాత చీరలు ఇచ్చినప్పుడు దాని మీద మనం ఎలా ప్రింట్ చేయించుకోవచ్చు అనే ఒక చక్కటి ఐడియా మీకు వస్తుంది. అలాగే ఆల్రెడీ వీళ్ళు కస్టమర్స్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేయించుకున్న శారీస్ కూడా కొంత స్టాక్ ఉంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. అయితే దీంట్లో ఉన్న స్టాక్లో మెటీరియల్ ఇదంతా కూడా మణిపూరి కోట కాదు, ఇంకొంచెము కాస్ట్లీ మెటీరియల్. సో మీకు కాస్ట్ ఆఫ్ ద శారీ పెరుగుతుంది, అలాగే ప్రింటింగ్ ఛార్జెస్ మాత్రం మీకు అంతే ఉంటాయి, 300 రూపాయలు. సో మనం ఈరోజు 2 కేటగిరీల్లో శారీస్ అన్ని చూద్దాం. కస్టమర్స్ ఇచ్చిన వాళ్ళ సొంత శారీస్ మీద చేసిన ప్రింట్స్, అలాగే కస్టమర్స్ అభిలాషకు వచ్చి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేయించుకున్న శారీస్. సో ఇప్పుడు నాతోటి అభిలాష ఓనర్ కమల్ జైన్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి సౌరభ్ జైన్. సో మనకి శారీస్ అన్ని సౌరభ్ చూపిస్తాడు. సో కమల్ మాత్రం నాకు చాలా పరిచయం, ఈవెన్ నా టెలిఫోన్ భవన్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా కమల్ తెలుసు. పాత బ్లాగ్ చూసిన వాళ్ళు కమల్ని ఎక్కువ చూపించలేదేంటి అని కూడా కొంతమంది నన్ను అడిగారు. సో అందుకే ఈరోజు నేను కమల్ని చూపిస్తున్నాను ఫస్ట్. సో నౌ విల్ కంటిన్యూ విత్ సౌరవ్. సో ఇప్పుడు మనం శారీస్ కస్టమర్ ఫస్ట్ చేయించుకున్న శారీస్ చూద్దాం. మనం కస్టమర్ के साड़ी बनाना ये चंदेरी मटेरियल पे है. एक कस्टमर का नया साड़ी है, उन्होंने मटेरियल लेके आए. कस्टमर मटेरियल लेके आए. ओके. पल्लू एंड स्कर्ट बॉर्डर. ओके. स्कर्ट बॉर्डर है. ये दिस इज द पल्लू. पल्लू. इनका ब्लाउज भी बनाया? नहीं, इसमें ब्लाउज नहीं है. ब्लाउज नहीं. ओके. दिस इज हाउ इट लुक्स. ఇది కస్టమర్ తెచ్చుకున్న శారీ అండి, వాళ్ళు తెచ్చుకున్న దానికి వీళ్ళు ప్రింట్ చేశారనమాట. ప్రింటింగ్ ఛార్జెస్ ఆర్ 300 రూపీస్. ఉప్పాడ పట్టు చీరలాగా ఉందన్నమాట. సో దానికి కస్టమర్ చెప్పినట్టుగా వీళ్ళు ప్రింట్ చేశారనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా యాక్చువల్గా శారీ బాడీ కలర్ ఆరెంజ్ ఉంది, బార్డర్ ఈజ్ బ్లూ. సో వాళ్ళు బ్లూలో ప్రింట్ ఎక్కువ డామినెంట్గా కనిపించేలాగా చేశారనమాట. This is how the whole saree looks. Yeah, the saree looks like this. చీర అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది, పళ్ళు ఏమో ఇలా. సో ఇది కస్టమర్ పాత చీర మీద చేసిన ప్రింట్ అన్నమాట, యాజ్ పర్ కస్టమర్స్ చాయిస్. సో గద్వాల్ కాటన్ శారీ మీద చేసిన ప్రింట్ ఇది కస్టమర్ శారీ మీద. సో కస్టమర్ ఇలా చేయించుకున్నారనమాట. ఇంకా పళ్ళు దగ్గర ఏమీ చేయించలేదు వాళ్ళు, అలాగే వదిలేశారు. బాడీ అంతా మాత్రం వాళ్ళు ప్రింట్ చేయించుకున్నారు. This is in jute silk. Jute. ప్లెయిన్ జూట్ సిల్క్ శారీ. సో ఇది ప్లెయిన్ జూట్ సిల్క్ శారీ మీద కస్టమర్ చేయించుకున్న ప్రింట్ అన్నమాట. యాక్చువల్గా ఇది సపోటా కలర్ శారీ, దాని మీద ఆవిడ చక్కటి నావీ బ్లూ షేడ్లో ఆవిడ ప్రింట్ చేయించుకున్నారు, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. సో చాలా ఎలిగెంట్గా ఉంది, శారీ లుక్కే మారిపోయింది అసలు. इसका पल्लू कैसा करें? पल्लू मल्टी कलर पल्लू. ఓకే. సో పళ్ళు ఇలా చేశారనమాట. సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు చూసినప్పుడు మన ఓల్డ్ శారీస్ని ఏదన్నా మనం మార్చుకోవాలి, దాని లుక్ మార్చుకోవాలి, మనం అలాగే ప్లెయిన్గా ఉన్న శారీ చాలా కాలం కట్టుకున్నాము, దీన్ని డిఫరెంట్ లుక్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా కొన్ని శారీస్ చూసారు కదా, దేర్ ఆర్ మెనీ మోర్ శారీస్, అవన్నీ కూడా చూడండి, మీకు చక్కటి ఐడియా వస్తుంది. నెక్స్ట్ శారీ దిఖాయే. This is also on silk material. పట్టు సారీ. పట్టు సారీ. ఓకే.
It was plain white with work all over. ఓకే, సో ఇది ప్లెయిన్ వైట్ పట్టు శారీ అండి విత్ మనకి కాపర్ కలర్ కింద థ్రెడ్ బార్డర్ ఉందన్నమాట. దాని మీద మధ్య మధ్యలో ఇలాగా వర్క్ ఉందన్నమాట, చిన్న మెరుపులు అవి అంటించి. సో దాని మీద కస్టమర్ చేయించుకున్న ప్రింట్ ఇది. సో చాలా బ్రైట్గా కనిపించేలాగా వైబ్రెంట్గా ప్రింట్ వేయించుకున్నారు వాళ్ళు. సో శారీ లుక్ అంతా కూడా ఇప్పుడు ఇలా మారిపోయింది అనమాట. Usually prefer light color sarees, so because printing comes bright on light color sarees. So ఓకే, this is Gicha silk, pure Gicha silk. గీజా సిల్క్. Yes. ఓకే, Customer purchased this saree from our store only. ఓకే, It was plain with this border. She got printing done on this. ఓకే. వాట్ వాస్ ద కాస్ట్ ఆఫ్ ద శారీ? Around 6,500. 6,500. గీజా సిల్క్ శారీ అంటండి ఇది. దానికి ఇలాగా థ్రెడ్ బార్డర్ ఉంది, మళ్ళీ జరీ కడ్డీ బార్డర్ ఉంది, అండ్ పైన కూడా మీకు కడ్డీ బార్డర్ ఉందన్నమాట. యాంటిక్ జరీ ఫినిష్ ఉన్న శారీ అన్నమాట. ఆ గీజా సిల్క్ శారీ మీద కస్టమర్ ఇలా ఆర్డర్ ఇచ్చి ప్రింట్ చేయించుకున్నారు. అండ్ పళ్ళు మాత్రం అలాగే వదిలేశారనమాట, యాంటిక్ జరీ ఉంది. సో శారీ లుక్ ఇలా ఉందన్నమాట. సో మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి శారీ కూడా సెలెక్ట్ చేసుకుని మీరు ఇలా ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. శారీ కాస్ట్ వాజ్ 6,500 అండ్ ప్రింటింగ్ మీకు తెలిసిందే కదా 300 రూపాయలు. This is pure linen cotton customer saree. ఓకే, సో ఇది ప్యూర్ లెనిన్ కాటన్ అన్నమాట, కస్టమర్ చీర. దాని మీద ఇలాగ స్కర్ట్ బార్డర్ చేయించుకున్నారు వాళ్ళు, పళ్ళుకి కూడా డిజైన్. సో శారీ లుక్ ఇదన్నమాట, లైట్ ఆరెంజ్ మీద ఈ ప్రింట్ వచ్చింది. This is Chanderi saree with self print all over. ఏ బి కస్టమర్ కా సారీ. Customer. సో కస్టమర్ తెచ్చుకున్న చందేరి చీర అండి ఇది. దాని మీద వీళ్ళు ఇలా ప్రింట్ చేశారు. యాక్చువల్గా దీని మీద థ్రెడ్ బార్డర్ ఉందన్నమాట, బ్రిక్ కలర్ది. సో వాళ్ళు కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ గా సెలెక్ట్ చేసుకున్నారు. బేస్ కలర్ ఇది ఉంది శారీ, ఇది లైట్ ఎల్లో అన్నమాట. దాని మీద వాళ్ళు ఆరెంజ్ కలర్ తోటి ప్రింట్ వేయించుకున్నారు. సో ప్రింట్ వేసిన తర్వాత శారీ లుక్ ఇలా ఉంది. This is called self print. ఓకే, ये स्क्रीन प्रिंट है. Screen. Okay. But design is called self. ओके, वो प्रिंट करे जैसा नहीं दिख रहा, वो हाँ. नेचुरली Naturally साड़ी ऐसा naturally. आया जैसा दिख रहा है. This is also pure pattu silk. Customer saree. సో ఇది కస్టమర్ పట్టు చీర అండి. మనకి బేస్ కలర్ కనిపిస్తుంది కదా, పీచ్ కలర్ కి చక్కటి రామానీలం బార్డర్ ఉందన్నమాట, టెంపుల్ డిజైన్ తోటి. పైన యాష్ కలర్ బార్డర్ ఉంది. దాని మీద వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రింట్ అన్నమాట. సో లైట్ కలర్ మీద ఎప్పుడు కూడా మీకు ప్రింట్ చాలా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా మీకు గద్వాల్ శారీస్, మీకు ప్రింటెడ్ గద్వాల్ సిల్క్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఆ శారీ అని అంటే ఈ చీరని మనం కాదనిలేము, అసలు అంత చక్కగా ఉంది చీర. అసలు ప్రింట్ కూడా భలే బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఒక 300 రూపీస్లో మీ ప్లెయిన్ శారీస్ని చక్కగా మార్చేసుకోవచ్చు మీరు. We usually give the color choice to the karigar. He only Okay. the master knows like on which color saree what color comes right. So उनको ही अच्छा idea. पता चलता ना. कौन सा साड़ी पे कौन सा कलर. సో మనం కలర్స్ నాకు ఇది కావాలి అని చెప్తే కూడా వాళ్ళు చేస్తారు. కాదు చేసే అతని మీద కూడా వదిలేస్తే మీరు వర్క్ చేసే అతను కూడా చక్కటి కలర్స్ సెలెక్ట్ చేసి వర్క్ చేస్తాడనమాట. ये साड़ी लास्ट टाइम भी दिखाई शायद. हाँ ये प्रिंट. ये print. अच्छा लगा कस्टमर. సో ఇది కస్టమర్ మంగళగిరి కాటన్ శారీ అండి. దాని మీద చేయించుకున్నారు వాళ్ళు ప్రింట్, ఏనుగుల ప్రింట్. సో ఇది ఏ బ్లాక్ ప్రింట్ హై, స్క్రీన్ ప్రింట్ హై ఏబి. సో ఇది స్క్రీన్ ప్రింట్. సో ప్రింట్ చేసిన తర్వాత శారీ లుక్ ఇది. Many customers like this print. సో ఇది పట్టు చీర మీద వచ్చిన ప్రింట్ అండి, కస్టమర్ శారీ అన్నమాట ఇది. As you can see on light color saree, the print has come very nice. Yeah, it's very nice. Even pallu is so Pallu.
again on cotton material. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో గద్వాల్ సారీ. Gadwal sarees. మీకు మధ్యలో సన్న జరీ లైన్స్ ఉన్నాయండి, గద్వాల్ చెక్స్ ఉన్నాయి. ఆ శారీ అన్నమాట, దాని మీద కస్టమర్ చేయించుకున్న ప్రింట్. సో వీళ్ళు ఏం చేశారంటే, కస్టమర్ ఒకవేళ మీరు కలర్ కాంబినేషన్స్ చెప్పకపోయినా కూడా ఈ బార్డర్ కలర్ బేస్ చేసుకుని వాళ్ళు ప్రింట్ చేస్తారనమాట. మీకు ఇక్కడ బార్డర్లో సన్నగా వైలెట్ కలర్ కనిపిస్తుంది కదా, దాన్నే వాళ్ళు ఫ్లవర్లో యూజ్ చేశారు. సో శారీ లుక్ ఇప్పుడు ఇలా ఉందన్నమాట. సో చాలా బ్రైట్ కలర్స్ యూజ్ చేస్తూ ప్రింట్ చేశారనమాట. బేస్ కలర్ ఇది లైట్ పీచ్ కలర్ ఉంది, దాని మీద పర్పుల్ ఎక్కువ యూజ్ చేశారు. సో శారీ లుక్ ఇలా ఉంది. Customer, the saree had spots all over, so she wanted to cover all the spots. ఓకే, So she got the printing all over done. సో మీకు ప్లెయిన్ శారీస్ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కలర్స్ అంటుకుపోయి లేదా ఏదైనా మరకలు పడి పాడైపోతాయి కదా, వాటిని కూడా మీరు ఎలాగా ఏం చేయాలి, ఇది కట్టుకుంటే బాగుండదు అనుకున్న వాటిని కూడా ఇలా ప్రింట్ చేసి చక్కగా కవర్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒక పాత పట్టు చీర, దానికి కస్టమర్ వేయించుకున్న డిజైన్. ఇది కూడా కొద్దిగా అక్కడక్కడ మరకలు పడిందంట. మరకలు పడితే వాళ్ళు ఇలా మరకలు పడ్డాయి, అది కనిపించకూడదు అని అంటే వీళ్ళు కంప్లీట్ ఫిల్ అయిపోయే డిజైన్ తీసుకుని వేశారనమాట. చాలా బాగుంది ఈ ప్రింట్ కూడా. సో ఇది జూట్ సిల్క్ శారీ మీద ప్రింట్ ఇది. సో మెరూన్ మీద వీళ్ళు ప్రింట్ చేశారు, ఎల్లో అండ్ గ్రీన్ తీసుకుని. సో శారీ లుక్ ఇది. సో డార్క్ కలర్ శారీ మీద మనకి ప్రింట్ ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇదొక జరీ శారీ మీద, కస్టమర్ శారీ మీద చేసిన ప్రింట్ ఇది. సో మీరు చూడొచ్చు, బార్డర్స్ దగ్గర ఉన్న బ్లూ కలర్ ని వాళ్ళు ప్రింట్ లో తీసుకున్నారు. సో ఇది ఇంకొకటి కస్టమర్ శారీ అండి, కస్టమర్ శారీ మీద చేసిన ప్రింట్ ఇది. సో నెక్స్ట్ శారీ చూద్దాం. సో ఇది ఇంకొక కస్టమర్ శారీ. సో పెద్ద కడ్డీ బార్డర్ ఉందన్నమాట. ఆ ప్లెయిన్ గంధం కలర్ చీర మీద వేయించుకున్న ప్రింట్ ఇది. పళ్ళు దగ్గర పింక్ కలర్ యూజ్ చేశారు. What we have seen is all the customer sarees. We got printing done on that. So we'll prefer you to get light color saree so that you can get good prints on that saree, and leave the color choice to the karigar. He knows which color suits on which saree. So ఇప్పుడు మీకు సౌరవ్ ఏం చెప్పాడో అర్థమైంది కదా. మీరు కనుక లైట్ కలర్ శారీస్ తెచ్చుకుంటే ప్రింట్ చాలా బాగా వస్తుంది. ప్లస్ కలర్ కాంబినేషన్ కారిగర్ నిర్ణయాన్ని మీరు వదిలేస్తే కనుక అతను కరెక్ట్ కలర్స్ చూస్ చేసి ఆ శారీకి ఏది సూట్ అవుతాయో అవి వేస్తాడు అని చెప్తున్నాడు తను. సో ఇప్పటి వరకు మనం కస్టమర్స్ తెచ్చుకున్న శారీస్ మీద ప్రింట్స్ చూసాము. ఇప్పుడు కస్టమర్స్ సెలెక్ట్ చేసుకుని వీళ్ళ దగ్గర మెటీరియల్ కొనుక్కొని ప్రింట్ చేయించుకున్న శారీస్ చూద్దాం. సో సౌరవ్ దిఖాయి. So these are the different materials we have got after the previous video. These are costly materials and you have gloves also in this. So this is tissue silk. టిష్యూ సిల్క్ శారీ. ఓకే, పళ్ళు Plain ఓకే. with this only border. We got the printing done in this. Block prints done on this saree. సో యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద సారీ క్యా है? 1860. We get the plain sarees from Banaras and Calcutta. We get the printing done for sale. ओके ओके, सेल के लिए करते हैं आप? Yeah. वो कस्टमर ऑर्डर करे तो भी दे करते हैं, हाँ. आप भी करके देते. సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ తెచ్చుకుని వీళ్ళు ప్రింట్ చేస్తుందండి. ఫైనల్ ప్రైస్ क्या बेच रहे हैं साड़ी? ये आपको प्रिंटिंग के बाद 2150 है ना, तो आपको 1899 के रेंज में आ गया. సో మీకు కాస్ట్ ఆఫ్ ద శారీకే మీకు ప్రింట్ తోటి సహా చీర వచ్చేస్తుందండి. వీళ్ళకి యాక్చువల్గా ప్రింటింగ్ కాస్ట్ తోటి ఇది 2100 పడుతుంది, బట్ 1800 రూపీస్కే ఈ శారీస్ అమ్ముతారంట. సో ఇస్ తరఫ్ సో ఫుల్ శారీ మనకి ఇలా ఉందండి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ చక్కటి బీచ్ కలర్కి వాళ్ళు బ్లాక్లో ప్రింట్ చేశారనమాట. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది సౌరవ్? You have left the blouse as plain. ఓకే You have got small hands done on this. ఓకే. Small hands. హ్యాండ్స్ దగ్గర మాత్రం కొద్దిగా ప్రింట్ చేశారు వాళ్ళు, మిగతా బ్లౌజ్ అంతా ప్లెయిన్ గా వదిలేశారు. There సో are many ఇది different qualities on this Okay. with different borders. So the saree will range from 1500 to 2500. ఓకే. సో ఇది మనకి బ్లౌజ్ తోటి ప్రింట్ తోటి 1800 రూపీస్కి వస్తుందండి. Printing done on pure coconut saree. ఓకే. Our own material.
సో ప్యూర్ సూపర్ నెట్ శారీ అండి, మనకి బార్డర్ ఉంది చక్కగా థ్రెడ్ బార్డర్ కింద. ఏ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద శారీ క్యా వితౌట్ ప్రింటింగ్? These all range from 1500, 1600, 1700. Different borders have different rates. प्रिंट करने के बाद क्या प्राइस पे भेज रहे हैं? Around 1800 to 2500. इसका कॉस्ट क्या है? 1800. 1800. ఇది కూడా 1800 రూపీస్. మీకు బ్లౌజ్ కూడా ఉంది దీంట్లో, ప్లెయిన్ బ్లౌజ్. సో బ్లౌజ్ దగ్గర మాత్రం ఎటువంటి ప్రింట్ వేయలేదు వీళ్ళు. Because already we have hands on this. ఓకే. So customers usually don't prefer big hands, so we have let the blouses plain. బట్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ ప్రింట్ ఆన్ ద బ్లౌజ్ ఆల్సో యూ డూ ఇట్. ఓకే. సో ఇదండి శారీ. So this is again a block print. ఓకే. We have plain white sarees. వాట్ ఈస్ దిస్ మెటీరియల్ క్యా है? Again super net. సూపర్ నెట్. సో ప్యూర్ సూపర్ నెట్ అండి ఇది కూడాను. These sarees don't need starch and maintenance. You can wash it at home and wear it. ओके. तो इसमें थोड़ा सा सिंथेटिक मिक्स है क्या? नहीं, ये pure super net. ప్యూర్ సూపర్ నెట్. సో దీనికి ఓవెన్ బార్డర్ ఉందండి ఆల్రెడీ, అండ్ ప్రింట్ వెళ్ళి ఇలా వేశారనమాట. ఇస్కా కాస్ట్ క్యా है? 2000 రూపీస్. సో ఇది చెర్రీ నెట్ అంటండి, దాని మీద ప్రింట్ అన్నమాట. సో ప్రింట్ అంతా ఇలా వచ్చింది. ఇస్కా కాస్ట్ క్యా है? 1800. 1800 రూపీస్. Including printing everything. ప్రింటింగ్ తోటి కలిపి 1800 రూపీస్ విత్ బ్లౌజ్ అన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. సో బ్లౌజ్ దగ్గర మాత్రం ఎలాంటి ప్రింట్ చేయలేదు వాళ్ళు, ప్లెయిన్ గా వదిలేశారు. బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి. It's like a tissue saree. Tissue silk. It's temple border. ఓకే. ఏ సారీ కైసా కాస్ట్? This is 2300. 2300 అండి. ఇది ఏం మెటీరియల్ సౌరా? Tissue silk. టిష్యూ సిల్క్. సో మనకి శారీ విత్ ప్రింట్ 2000 రూపీస్. Saree was plain Firozi blue. ఓకే. We got the block printing done. ఓకే. సో బ్లౌజ్ మనకి ఇలా వచ్చింది అనమాట, Tissue. టిష్యూ బ్లౌజ్ వచ్చింది. అండ్ పళ్ళు కూడా మీకు టిష్యూవే. సో టిష్యూ శారీ మీద ప్రింట్ 2000 రూపీస్. So as you can see on light color sarees, the printing has come very beautifully. సో ఇది కూడా టిష్యూ శారీ, దాని మీద ప్రింట్ అన్నమాట. అండ్ మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్. సో బ్లౌజ్ దగ్గర హ్యాండ్స్ కి మాత్రం సన్నగా ప్రింట్ ఇచ్చారు వీళ్ళు. Temple border. సో దిస్ ఇస్ ద శారీ. ఇస్కా బి కాస్ట్ 2000. Yes ma'am. Around 2 to 25. ఓకే. Already the sarees. There are many varieties in this. సో మనం లాస్ట్ టైం చూసిన శారీస్ కన్నా ఇవి కొంత డిఫరెంట్ అండి. అప్పుడు మనం మణిపూరి సిల్క్ శారీస్ చూసాము, అది మనకి కాస్ట్ తక్కువ, మనకి ప్రింట్ తోటి 950 రూపీస్ అవి. బట్ ఇప్పుడు ఇవి కొంచెము ఇంకొంచెం కాస్ట్లీ అండ్ లుక్ కూడా చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది. సో అలాంటి టిష్యూ శారీ ఇది కూడా. సో కలర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. These are all with blouses. Manipur comes without blouse. సో ఇది కూడా ప్రింట్ తోటి అండ్ ఇది బ్లౌజ్. బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గర చిన్న టెంపుల్ డిజైన్ ఇచ్చారు వీళ్ళు. సో ఇది యాక్చువల్ కాస్ట్ ఏంటి సౌర? ఇంకా 2000 అన్నావు కదా? 23 Same, 2300. 2300. The customer, she took plain white saree from our store. ఓకే. And this printing we got done for us. We selected the prints. We have around 50 to 55 prints. ఓకే. We have made a catalog after the video, so Oh. for ease of the customers to select the prints. ఓకే. సో వీళ్ళు మన వీడియో చూసిన తర్వాత, ఫస్ట్ వీడియో తర్వాత ఒక క్యాటలాగ్ ప్రిపేర్ చేశారంటండి ప్రింట్స్. సో మీరు వచ్చి ఈజీగా ప్రింట్స్ కూడా క్యాటలాగ్ చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ వైట్ శారీ మీద, కస్టమర్ శారీ మీద వీళ్ళు చేసిన ప్రింట్ అన్నమాట. ఆవిడ ఇక్కడే శారీ తీసుకుని దాని మీద ప్రింట్ చేయించుకున్నారు. దీనికి బ్లౌజ్ కూడా ఉందన్నమాట, ఒక కాటన్ బ్లౌజ్. సో బ్లౌజ్ ఈజ్ లైక్ దిస్. Customer wanted manual designs on the hands, so we got it done. సో యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ ద శారీ విత్ బ్లౌజ్ क्या है? 1900. 1900. సో ప్రింటింగ్ के साथ 19 Printing, हुआ. everything. Okay. A bit more fine quality than we saw in the previous video. Okay. This is pure supernet saree. And this is a bit costly print. We have got silver and gold also now. Okay. So this is 100 rupees more than the previous price. No, gold and silver mix हुआ तो 100 rupees more. More for the printing. Oh. Because these colors come very costly.
సో ఇది ఇంకో శారీ అండి. इसका కాస్ట్ क्या है? 1150 after Everything, printing के साथ. for gold and silver బట్ వితౌట్ బ్లౌజ్. without. ఇది వితౌట్ బ్లౌజ్ అండి. ఇది 1150 విత్ ప్రింట్ అన్నమాట. ఎందుకంటే ఈ ప్రింట్ కాస్ట్లీ అంటే వీడికి ఈ సిల్వర్ అండ్ గోల్డ్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రింటింగ్ లో ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. శారీస్ అన్ని చూసారు కదా, అటు కస్టమర్స్ తెచ్చుకున్న పాత చీరల మీద వేసిన ప్రింట్స్, అలాగే కస్టమర్స్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకున్న మెటీరియల్ మీద వేసిన ప్రింట్స్, ఈ రెండు కూడా ఈ బ్లాగ్ లో మీరు చూసారు. సో మీకు ఎలా కావాలంటే ఎలా, ఐదర్ మీరు మెటీరియల్ తెచ్చి ప్రింట్ చేయించుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి మెటీరియల్ సెలెక్ట్ చేసి కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇదంతా నేను మీకు ఫస్ట్ వీడియో చూసిన తర్వాత కొంతమందికి కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో క్లారిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి కూడా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? సో ఇప్పుడు అభిలాషలో చేసిన ఈ వీడియో చూసిన తర్వాత ఇలాగా ప్రింట్ చేసిన శారీస్ నేను చూపించాను కదా, అభిలాషలో ఉన్న అదర్ వెరైటీ ఆఫ్ శారీస్ కూడా మీరు చూడాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ కనుక ఎక్కువ ఈ విషయాన్ని డిమాండ్ చేస్తే నేను తప్పకుండా అలాంటి వీడియో కూడా ఇంకొకటి చేస్తాను. సో థ్యాంక్ యూ.